హాయ్ గైస్, హ్యాపీ ఉగాది అందరికీ. ఈరోజు మా ఊర్లో ఉగాది ఫెస్టివల్ ఎలా జరిగిపోతుందో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నది పాను కడవ అంటారండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి అది ఎవరు ఎత్తుకుంటారో సో వాళ్ళు నిష్ఠగా చేయాలి. మా ఇంటి దగ్గరలో ఒక బావి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు బావి లేదు. సో అందుకోసమని ఇక్కడ ఇంటి దగ్గర బోరు వాటరు, అక్కడ ఫస్ట్ స్నానం చేసి బట్టలన్నీ బాగా తడిచిన తర్వాత బాగా తడవాలి. తడిచిన తర్వాత సో ఆ కడవని బాగా నీట్గా కడిగి అందులో వాటర్ నింపుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. సో మా ఇంటికి వెళ్ళే దారి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అందుకు నేను నడుచుకుని వచ్చాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతున్నారు, వీడియోలు తీస్తున్నారు ఏందని. సో ఆల్మోస్ట్ మా ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత బయట కాలు కడుక్కోవాలి నీట్గా. కాలు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి కడవ తీసుకెళ్తారు. బియ్యం పోసి బియ్యం మీద కడవ పెడతారనమాట. సో మా అమ్మ ఫస్ట్ పూజ ఫినిష్ చేసేసింది. తర్వాత సెకండ్ పూజ జరుగుతుంది అనమాట. సో ఇలా పూలతో సో మంచిగా డెకరేషన్ చేసి సో అక్కంగారుల మెయిన్ ఫెస్టివల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాస్టీజ్ మార్నింగ్ లాగా స్నానం ఫుల్గా చేసి బట్టలను బాగా తడిచిన తర్వాత మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. ఫుల్ షివరింగ్లో ఉంది బాడీ. సో కడువు ఎత్తుకోవాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి. అది నాకు ఇది థర్డ్ టైం ఎత్తుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నుంచి గుడి దగ్గర వరకు వెతుకుందాం అనుకుంటున్నాను నేనే. సో మా అమ్మ కూడా ఫాస్టింగ్లో ఉంది. సో మా అమ్మ కూడా ఎత్తుకుంటుంది అనమాట. మధ్యలో గుడి లోపలికి అయితే నేనే తీసుకెళ్తాను. సో అక్కడ ఫోన్ అలో ఉండదు. సో ఇక్కడ చూస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి వెళ్తారనమాట గుడి దగ్గరికి. మా ఇంటి దగ్గర నుంచి గుడికి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గరికి. సో మేము వెళ్ళే దారిలో మాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కడువులు ఎత్తుకొని మంచి నీట్గా డిజైన్ చేసుకొని సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ బాగా ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ గుడి దగ్గరలో ఉన్నాము. సో చాలామంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అలంకరించుకొని కడువులు మంచి నీట్గా చేసుకొని వస్తారనమాట. సో లోపల కూడా వెళ్ళి వచ్చేసాను బయటికి. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.